హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన అల్లు అర్జున్ గారిది, అదేవిధంగా అట్లీ గారి ఇద్దరు కాంబినేషన్లో సినిమా అయితే రాబోతుంది కదా. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి. మనందరూ తెలిసిందే ఇది సైఫై సినిమా అని చెప్పేసి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మంచి సైన్స్ ఫిక్షన్ లాగా, అదేవిధంగా డ్రామా కూడా మనకి ఎంతో కొంత క్రియేట్ అయితే చేయబోతుంది. ఈ మూడు సినారియోస్లో, ఈ మూడు జోనర్స్లో ఈ సినిమా అయితే రాబోతుంది. A22x వీళ్ళిద్దరు కాంబినేషన్లో అట్లీ గారు 6వ సినిమా అయితే మన అల్లు అర్జున్ గారు 22వ సినిమా. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో పెద్ద సినిమా అయితే రాబోతుంది. ఇది దాదాపు బడ్జెట్ వచ్చేసరికి ఇప్పుడు చెప్పనా, వీడియోలో చెప్పమంటారా? అంతకన్నా ముందు ఫస్ట్ మీరు మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాం. మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టండి. సో దట్ మీకు ప్రతి వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ లోపల అక్కడి నుంచి మన వీడియో అయితే చూసే అవకాశం ఉంటుంది. ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ A22A6 వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా అయితే వస్తుంది కదా. దీనికి సినిమా సబ్జెక్టు మనందరూ తెలిసిందే, సైఫై డ్రామా ఎంటర్టైనర్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమా బేసికల్గా బడ్జెట్ వచ్చేసరికి 700 నుంచి 800 కోట్లు అయితే ఉండబోతుంది. ఓన్లీ VFXకే దాదాపు 250 కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. ప్రొడక్షన్కి ఒక 200 కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారు. మిగతా రెమ్యూనరేషన్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మొత్తం సరిపోతుంది. అట్ ది సేమ్ టైం ఇంత ఖర్చు పెడుతున్నారు కాబట్టి డెఫినెట్గా అట్లీ గారి ప్లానింగ్ ఏంటంటే, రీసెంట్గా ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది వరుస పెట్టి, మీరు కొన్ని నెలలు అయితే వెయిట్ చేయండి, డెఫినెట్గా మీకు సంథింగ్ స్పెషల్ వీడియోని అయితే తీసుకురాబోతుందని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఏదో స్పెషల్ అనౌన్స్మెంట్ అయితే మనకి ఫ్యూచర్లో కొన్ని నెలలు అయితే రాబోతుంది. అది మనకి 2026 మేలో వస్తుందా, లేదనుకుంటే జనవరిలో చెప్తారా, లేదనుకుంటే మార్చి ఏప్రిల్లో సమయంలో చెప్తారా మనకైతే తెలియదు, కానీ ఆ సమయంలో అయితే చెప్పబోతున్నారు. బేసికల్గా అయితే ఈ సినిమా షూటింగ్ అనేది చాలా సర్వేగంగా షూటింగ్ అయితే జరుగుతుంది. అల్లు అర్జున్ గారు లుక్ చూసినా కానీ, అల్లు అర్జున్ గారు శివ సినిమా ప్రమోట్ చేసినప్పుడు ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆయన స్పెట్స్ కానీ, ఆయన బియర్డ్ కానీ, ఆయన ఓవరాల్ మేకప్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా ఫినామినల్గా, చాలా ఫెంటాస్టిక్గా అయితే ఆయన మేకవర్ అయ్యారు. ఐకాన్ స్టార్ తగ్గట్టుగా, స్టైలిష్ స్టార్ తగ్గట్టుగా ఆయన అయితే మేకవర్ అయితే అయ్యారు. సో అది కంప్లీట్గా లుక్స్ వచ్చేసరికి ఈ సినిమా గురించే, అట్లీ గారి సినిమాకి సంబంధించిన లుక్స్ అవి అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ సినిమా అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కంప్లీట్గా ఎవరికైతే తెలియదు. కొంతమంది రూమర్స్ ఏంటంటే, కొంతమంది ఫ్యాన్ థిరీస్ ఏంటంటే ఇది ప్యారలల్ యూనివర్స్ అని, లేదనుకుంటే మల్టీవర్స్ అని, ఇలా రకరకాలుగా అయితే మాట్లాడుతున్నాను. బట్ తెలియదు మనకి ఏ విధంగా ఉండబోతుందో. ఇందులో బేసికల్గా ఏంటంటే అల్లు అర్జున్ గారు డబల్ రోల్ చేయబోతున్నారు. దాంతోపాటు ఒక పవర్ఫుల్, ఏవైతే మనకి బేసికల్గా పవర్ఫుల్ హీరో క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సూపర్ హీరో క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అలాంటి రోల్ కూడా ఒకటి చేయబోతున్నారు. అది 3వ క్యారెక్టర్ అయితే అవబోతుందని చెప్పేసి మనకైతే బయటకైతే టాక్ వస్తుంది. బట్ ఎంత మట్టికి నిజం అనేది మనకైతే తెలియదు, కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు అయితే డబుల్ ఆర్ ట్రిపుల్ రోల్స్ అయితే చేయబోతున్నారు. సో డెఫినెట్గా ఇది ఒక ఫెంటాస్టిక్ సినిమా అయితే అవబోతుంది. అల్లు అర్జున్ గారి కెరీర్లో ఇలాంటి సినిమా అనేది చాలా రేరు. ఇలాంటి సినిమాతో వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇన్ని రోల్స్లో చేయబోతున్నారు కాబట్టి అల్లు అర్జున్ గారి యొక్క మరింత వెర్సటైల్ యాక్టింగ్ అనేది చూపించబోతున్నారు, అది ప్రూవ్ చేసుకోబోతున్నారు. సో డెఫినెట్గా మంచి రోల్ని అయితే ఆయన చేయబోతున్నారు. 2 or 3 రోల్స్ అయితే చేయబోతున్నారు. కానీ అందులో ఒక రోల్ వచ్చే మట్టుకి పవర్ఫుల్ హీరో రోల్ అయితే చేయబోతున్నారు, అది మాత్రం కన్ఫర్మ్. సో తర్వాత మనకి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అట్లీ గారికి మనం చెప్పేది ఏంటంటే, ఆయన ప్రామిస్ చేసేది ఏంటంటే, ఈయన గురించి తెలిసిందే మనకి. బేసికల్గా ఏంటంటే అట్లీ గారు రాజారాణి సినిమాతో మొదలుపెట్టిన, ఆయన లవ్ స్టోరీతో మొదలుపెట్టిన ఆయన ఫిలిం డైరెక్షన్ కానీ, ఫిలిం జర్నీ కానీ ఇప్పుడు దాకా అల్లు అర్జున్ గారి దాకా వచ్చింది. దాంతోపాటు మధ్యలో ఎన్నో కమర్షియల్ మూవీస్ చేశారు, ఎన్నో మాస్ సినిమా చేశారు. ఎంతో క్రియేటివిటీతో, ఒక విజనరీ డైరెక్టర్తో, మంచి స్కిల్ డైరెక్టర్గా ఆయన అయితే సినిమాలు తీసుకుంటూ వచ్చారు. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి, హాలీవుడ్ రేంజ్కి అయితే వెళ్ళబోతున్నారు ఆయన యొక్క డైరెక్షన్ స్కిల్స్తో. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆయన చెప్పింది ఏంటంటే, బేసికల్గా ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో, ఈ సినిమాని నేను ఏదైతే రాజారాణితో స్టార్ట్ చేశానో కంప్లీట్గా నేను ఇప్పుడు అల్లు అర్జున్ గారితో సినిమా చేయబోతున్నాను కదా, చాలా ఫెంటాస్టిక్ జర్నీ నాది. అందులో నేను ఎంతోమంది నన్ను ఏదైతే ఆయన ఫ్యాన్స్ కానీ, ఆయన వెల్ విషర్స్ కానీ, ఫిలిం సపోర్టివ్ ఫ్రెటర్నిటీ కానీ, వీళ్ళందరూ కూడా చాలా మట్టుకి అట్లీ గారిని సపోర్ట్ చేసేవారు. అట్ ది సేమ్ టైం ఇంకా మంచి సినిమాలు చేయని చెప్పేసి ప్రోత్సహించేవారు అని చెప్పేసి, ఎంకరేజ్ చేసేవారు అని చెప్పేసి, సపోర్ట్ చేసేవారు అని చెప్పేసి చాలా బాగా అయితే చెప్పుకుంటూ వచ్చారు. అట్ ది సేమ్ టైం ఆయన సినిమాలు చేస్తూనే ఏవైతే
క్రియేటివ్గా సినిమాలు చేయండి, విజన్తో కూడా సినిమాలు చేయండి అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువగానే ప్రోత్సహించేవారు నన్ను. అని చాలా బాగా అయితే ఫ్యాన్స్ గురించి కానీ ఆ సినిమా ఫెటర్నిటీ వాళ్ళ గురించి కానీ చాలా బాగా అయితే ఆయన చెప్పడం జరిగింది. ఎట్ ది సేమ్ ఏంటంటే ఆయన చెప్పేది ఇంకోటి విషయం ఏంటంటే, ఆడియన్స్ అనేవాళ్ళు చాలా స్వీట్ పీపుల్. ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే నా తరపున ఈ సినిమాతో నేను ఇచ్చే గిఫ్ట్ వచ్చేసరికి ఆడియన్స్కి మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే ఇవ్వబోతున్నాను. మీరు కొన్ని నెలలు అయితే వెయిట్ చేయండి. ఫంటాస్టిక్గా ఒక సినిమాని అయితే నేను తీయబోతున్నాను. నా భూతో నా భవిష్యత్తులాగా ఉండబోతుంది. హాలీవుడ్ జాతిని తల తన్నేలాగా సినిమా అయితే రాబోతుంది, అది మాత్రం కన్ఫర్మ్ అని ఆయన చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటు ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్స్తో హాలీవుడ్ ప్రొఫెషనల్స్తో కూడా టైఅప్ అయ్యి సినిమా చేస్తున్నారు కదా. ఏదైతే ఏప్రిల్లో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు కదా అనౌన్స్మెంట్ వీడియో, ఏదైతే ట్రై ఫోర్సెస్ లాగా ట్రై పీపుల్, ఒకటి హీరో గారు కానీ, ఒకటి డైరెక్టర్ గారు కానీ, ఒకటి ప్రొడ్యూసర్ గారు కానీ, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక అనౌన్స్మెంట్ వీడియో అయితే వచ్చింది కదా. దానికి దాదాపు 8 మిలియన్ దాకా వ్యూస్ అయితే ఉన్నాయి. అంత బాగుంది. వ్యూస్ గురించి కాదు ఇప్పుడు పాయింట్. మనకి ఏవైతే అనౌన్స్మెంట్ వీడియోలో మనకి ఆ విజువల్స్ కానీ చూపించారు కదా, కొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్స్తో టైఅప్ అవ్వటం కానీ, వాళ్ళతో మాట్లాడించడం కానీ, వాళ్ళతో ఏవైతే కొన్ని సెగ్మెంట్స్ ఏవైతే షూటింగ్ సంబంధించిన, లేదంటే కొన్ని సైఫై సంబంధించిన, ఆయన ఓవరాల్ అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఓవరాల్గా ఆయన ఏవైతే ఉంటాయో డూప్లికేట్ చేయటం కానీ, ఇవన్నీ కూడా చూపించారు కదా వీడియోలో. సో దానికి సంబంధించిన కూడా హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా చెప్తున్నారు, ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి హాలీవుడ్ టెక్నీషియన్స్ నుంచి వచ్చింది. కానీ అట్లీగా చెప్పేది ఒకటే, మేము ఖచ్చితంగా మేము క్రియేట్ చేసేది, మేము క్రియేటింగ్ ఏ బిగ్ సంథింగ్ ట్రూలీ బిగ్ అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. అంటే సంథింగ్ ఏదో కొత్తగా తయారు చేయబోతున్నారు చాలా పెద్దగా. ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్కి వెళ్ళబోతున్నాం మనం అందరం కూడా. టాలీవుడ్ ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ, లేదంటే మన ఇండియన్ ఇండస్ట్రీ డెఫినెట్గా హాలీవుడ్ ఇండస్ట్రీకి అయితే బీట్అవుట్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఎన్ని విధాలుగా చూసుకున్నా కానీ మనకి కంప్లీట్గా అట్లే గారు ప్రామిసింగే చేస్తున్నారు ఆడియన్స్కి. మేము ఖచ్చితంగా ఆడియన్స్కి మీకు డెఫినెట్గా మంచి సినిమా నేను అందించబోతున్నానని చెప్పేసి ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది. సో డెఫినెట్గా ఏదో ఉండబోతుంది. ఇందులో మనకి ఇంకో అప్డేట్ ఏంటంటే, ఇందులో హీరోయిన్గా మెయిన్ లీడ్గా హీరోయిన్ వచ్చేసరికి, ఫీమేల్ లీడ్గా వచ్చేసరికి దీపికా పడుకోనే గారు అయితే ఉండబోతున్నారు. మిగతా సపోర్టింగ్ లేదనుకుంటే కొంత డామినెంట్ రోల్, లేదనుకుంటే కొంత సపోర్టివ్ రోల్గా చేసే హీరోయిన్స్ కూడా ఉన్నారు. అందులో జాన్వీ కపూర్ కానీ, మృణాల్ ఠాకూర్ కానీ, అట్ ది సేమ్ టైం రష్మిక మందన కానీ, వీళ్ళందరూ కూడా యాక్ట్ చేయబోతున్నారు. అయితే ఇంకో అప్డేట్ ఏంటంటే, స్పెషల్ సాంగ్కి పూజా హెగ్డే గారు కూడా అపాయింట్ చేసుకున్నారని, రిక్రూట్ చేసుకున్నారని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. సో ఆన్బోర్డ్ చేసుకున్నారంట. సో స్పెషల్ సాంగ్ కూడా ఈ సినిమాలో ఉండబోతుంది. అది ఏ విధంగా ఉండబోతుందో మనకైతే తెలియదు కానీ, అంటే ఏ విధంగా డిజైన్ చేయబోతున్నారని మనకు తెలియదు కానీ స్పెషల్ సాంగ్ అయితే ఉండబోతుంది. ఆ స్పెషల్ సాంగ్కి అట్రాక్షన్ అందించేలాగా పూజా హెగ్డే గారిని అయితే తీసుకున్నారు. మనకు తెలుసు అల్లు అర్జున్ గారితో చాలా సిరీస్ ఆఫ్ మూవీస్తో చేశారు. బేసికల్గా అల్లు అర్జున్ గారికి రిపీటెడ్ హీరోయిన్స్తో చేసేవారు కాదు, చేయరు కూడా. అంత అవకాశం అయితే ఛాన్స్ అయితే క్రియేట్ అవ్వాలి. బట్ పూజా హెగ్డేతో చాలా కోఇన్సిడెంటల్గా అయిందో మరి బై వాంటెడ్గా అయిందో మనకు తెలియదు కానీ కంప్లీట్గా డీజే కానీ, అలా వైకుంఠపురం కానీ, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో అయితే కలవబోతున్నారు అనమాట, కొలాబరేట్ అవ్వబోతున్నారు. సో అట్లే గారి సినిమాలో, అల్లు అర్జున్ గారి సినిమాలో స్పెషల్ సాంగ్ అయితే ఉండబోతుంది. దానికి పూజా హెగ్డే గారు అయితే చేయబోతున్నారు. సో ఇది మంచి విషయం, మంచి అప్డేట్ అయితే మనకు రావడం అయితే జరిగింది ఈ సినిమా గురించి. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసరికి 2027 అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా మనకి ఏప్రిల్లో స్టార్ట్ అయితే, ఏప్రిల్ నుంచి అనౌన్స్మెంట్ వీడియో వస్తే, అంతకుముందు నుంచే మనకి ప్రీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దాకా షూటింగ్ చేసుకుంటూనే వస్తున్నారు. మనం అల్లు అర్జున్ కానీ ఎయిర్పోర్ట్స్లో కానీ, కొన్ని ప్రైవేట్ మీటింగ్స్లో కానీ, లేదంటే శివ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో కానీ చాలా బాగా మనకి ఇన్వాల్వ్మెంట్ అయితే ఇస్తున్నారు, మనకు కనిపిస్తున్నారు. అండ్ లుక్స్ కూడా మనకు తెలుస్తున్నాయి. సో అన్ని విధాలుగా కూడా ఈ సినిమా అనేది షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ముంబైలో కూడా చాలా బిగ్గెస్ట్ సెట్ వేసి అక్కడ కూడా షూటింగ్ అయితే చేయబోతున్నారు. అయితే మనకి ఇప్పుడు దాకా సీన్స్ అనేవి కూడా విఎఫ్ఎక్స్ లేకుండా, గ్రాఫిక్స్ ఏం జనరేట్ అవ్వకుండా తీసిన సీన్సే ఉంటాయి.
ఈ కంప్లీట్గా మనకి అక్కడికి వెళ్ళేటప్పటికి హాలీవుడ్ ఏవైతే కొన్ని కంట్రీస్తో టైప్ అయ్యారు కదా, లాస్ ఏంజల్స్లో కానీ లాస్ వేగాస్ కానీ. సో అక్కడ కూడా ఈ ఫుటేజ్ అనేది అక్కడికి వెళ్ళి అక్కడ విఎఫ్ఎక్స్ అనేది జరగాలి. నాకు తెలిసి కంప్లీట్గా నాకు తెలిసినట్టు మట్టుగా అయితే ఓ పక్కన షూటింగ్ జరుగుతుంది, ప్యారలల్గా ఇంకో పక్కన ఎడిటింగ్ కూడా జరుగుతుంది. ఐ మీన్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కూడా జరుగుతున్నాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రెండు ప్యారలల్గా జరుగుతూనే చాలా బాగా సినిమా అనేది తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమా అయితే చాలా శరవేగంగా అయితే షూటింగ్ జరుగుతూ వస్తుంది. అట్ ది సేమ్ టైం పక్కనే ప్యారలల్గా ఎడిటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా మనకి కాస్ట్తో కూడుకున్న సమయం కాబట్టి, కాస్ట్తో కూడుకున్న సినిమా కాబట్టి డెఫినెట్గా సన్ పిక్చర్స్ వాళ్ళు చాలా ఎక్కువగానే డబ్బులు ఖర్చు పెడుతున్నారు, చాలా ఎక్కువగానే సెట్స్ వేస్తున్నారు, చాలా ఎక్కువగానే విఎఫ్ఎక్స్ కోసం చాలా భారీగా అయితే ఖర్చు పెడుతున్నారు. సినిమా ప్రోడక్ట్ అనేది అల్టిమేట్గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రోడక్ట్ కింద సన్ పిక్చర్స్ నుంచి రాబోతుంది. సో ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి నచ్చే విధంగానే ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆదరించే విధంగానే ఉంటుంది. అట్లీగా చెప్పేది ఒకటే, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి నన్ను ఎవరైతే ఎంకరేజ్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి నేను ఇచ్చే లార్జర్ దెన్ లైఫ్లో లేదనుకుంటే చాలా గ్రేటర్ దెన్ నెవర్ బిఫోర్ ఒక సబ్జెక్ట్ని అయితే నేను ఇవ్వబోతున్నాను, చాలా గ్రాండియర్ సబ్జెక్ట్ని అయితే నేను ఇవ్వబోతున్నాను, చాలా గ్రాండియర్ ప్రోడక్ట్ని అయితే నేను ఇవ్వబోతున్నాను, ఒక మంచి సినిమాని అయితే ఇవ్వబోతున్నాను అని చెప్పేసి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఆయన చెప్తూనే వస్తున్నారు. ఈవెంట్స్లో కూడా, ఇంటర్వ్యూస్లో కూడా ఆయన చెప్తూనే వస్తున్నారు. నిజం చెప్తున్నాను, అట్లే గారు మీరు ఎలాగే చేయాలని మనస్ఫూర్తిగా ఎదుగు మనం కోరుకుందాం, మీరు చేయండి అలాగే. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ సినిమా రాబోతుందో, ఈ టెక్నికల్ వాల్యూస్ ఉన్న ఈ సినిమా ఏదైతే రాబోతుందో, ఆయన ఏ విజన్తో చేస్తున్నారో ఈ సైఫై డ్రామా ఏదైతే ఎంటర్టైనర్ సినిమా అనేది ఏ విధంగా ఉండబోతుందో మనకి తెలీదు. ఆయన ఏ విజన్తో చేస్తామో మనకు తెలియదు. బట్ ఈ సినిమా అనేది చాలా ఎక్కువగానే హైప్ క్రియేట్ అవుతుంది, చాలా ఎక్కువగానే ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఏదైతే పుష్ప 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ సినిమాకి కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఆయన గెడ్డం కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఓవరాల్ ఆయన ఫేస్ కానీ, ఆయన బాడీ కానీ అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గారు ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతున్నారు. అట్ ది సేమ్ టైం డైరెక్టర్ గారు కూడా ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఆయన చెప్పిన మాటల్లో బట్టే, ఆయన మాట మీద నిలబడే ఈ సినిమాని క్రాఫ్ట్ చేస్తూ వస్తున్నారు, సినిమాని చాలా బాగా చెక్కుతూ వస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా అనేది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండియన్ మూవీ కింద అవ్వబోతుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్కి, హాలీవుడ్ సినిమాస్కి గట్టి కాంపిటీషన్ అయితే ఇవ్వబోతుంది ఈ సినిమా అనేది. సో ఇది రిలీజ్ డేట్ ఇందాకే చెప్పాను 2027లో రాబోతుంది. చాలా మట్టుకు అయితే ఈ సినిమా 2026 గల్లా అయిపోతుంది, ఫ్రమ్ ది మిడ్ గల్లా షూటింగ్ అప్పటికి అయిపోతే తర్వాత మిగతా 6 months కానీ మిగతా 2027 కొంత పీరియడ్ కానీ విఎఫ్ఎక్స్ కోసం, గ్రాఫిక్స్ కోసం, మిక్సింగ్ కోసం ఇవన్నీ చేసుకున్నా కానీ ఫ్యాంటాస్టిక్గా అయితే ఉంటుంది. టైం ఏదైతే ఆ టైం పోస్టర్ ఏదైతే ఉందో డెఫినెట్గా కరెక్ట్గా రిలీజ్ అవ్వడానికి 2027 అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో బేసికల్గా అల్లు అర్జున్ గారు పుష్ప 2 తర్వాత ఈ సినిమాతో అయితే రాబోతున్నారు. బట్ అల్లు అర్జున్ గారు కొంత టైం అయితే తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే షూటింగ్ తొందరగా అయినా విఎఫ్ఎక్స్ కోసం కొంత వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి టైం అయితే పడుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇలాగే సినిమాలు తొందరగా చేసుకుంటూ వస్తే మన ఇండస్ట్రీ అనేది హ్యూజ్ లెవెల్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అల్లు అర్జున్ గారనే కాదు, ప్రభాస్ గారైనా, రామ్ చరణ్ గారైనా, ఎన్టీఆర్ గారైనా, మహేష్ బాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా ఇలా సినిమాలు చేస్తూ ఉంటే తొందరగా మన ఇండస్ట్రీ అనేది చాలా హ్యూజ్ ర్యాపిడ్గా, ఫాస్ట్గా, కలెక్షన్ వైజ్గా కానీ, రికార్డ్స్ వైజ్గా కానీ, అదేవిధంగా మనకి సెలబ్రేషన్ వైజ్గా కానీ చాలా బాగా అయితే ఉంటుంది, అందులో డీటెయిల్ లేదు. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా అల్లు అర్జున్ గారిది అదేవిధంగా అట్లీ గారి ఇద్దరు కాంబినేషన్లో వచ్చే సినిమా ఏదైతే సైఫై డ్రామా ఎంటర్టైనర్ సినిమా ఉందో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ అప్డేట్స్ అయితే మీకు ఇచ్చానుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి. ఎస్పెషల్గా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్కి కొంచెం స్పెషల్గా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్కి ఏవైతే మీరు వీడియోస్ చూస్తున్నారు కదా, ఏం వీడియో నచ్చినా కానీ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ మేము పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది, అక్కడి నుంచి మన వీడియో అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.